ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వైజాగ్ సత్యతో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. కుర్చీ తాత గురించి మాట్లాడుతున్నారు కదా, అతనికి ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, అతనికి ఎందుకు మీరు షెల్టర్ ఇవ్వట్లేదు? అసలుకి ఎందుకు ఇవ్వలేదు షెల్టర్? ఆయన సెలబ్రేట్ చేసింది నేను. బషీర్ మాస్టర్ వీడియో కింద 90% ఆఫ్ పీపుల్స్ అంత బ్యాడ్ కామెంట్స్ పెడతారు, మీకు డాన్స్ రాదు అని చెప్పేసి కామెంట్స్ పెడతారు. అసలు బషీర్ మాస్టర్ అనే వ్యక్తి డాన్సరా? నిజంగా కొరియోగ్రాఫర్లో రకాలు ఉంటాయి. కింద కామెంట్స్ చదువుతారు అసలు ఆయన? కామెంట్స్ నాకు కూడా బ్యాడ్గా వస్తాయి. కామెంట్స్ ఎవరు పెడతారు? నా కొడుకు పెడతారు. సోషల్ మీడియాలో మీరు స్టార్ అయ్యారు అంతే తప్ప జనాలకైతే స్టార్ అవ్వలేదు. వాళ్ళు టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి వర్క్ ఇప్పించగలుగుతున్నారు. ఓకే, టాలెంట్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా. ఏంటి టాలెంట్ అంటే? బట్టలు ఇప్పటం, లేకుంటే పనికి మాల డాన్స్ వేయటం, ఇవేనా? రాకేష్ మాస్టర్ అసలుకి ఆయన చనిపోవడానికి అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు? అసలుకి రాకేష్ మాస్టర్ రెండు రకాలు ఉన్నాయి. ఓకే, ఒక రకం ఏంటంటే గుర్తింపు అనేది సోషల్ మీడియా వచ్చింది, బట్ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక టీమ్ ని ఏర్పాటు చేసి ఒక ఇన్స్టాగ్రామ్ లో మీకు అడ్డగోళంగా ఎలా వస్తే అలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంతేనా? నా ఎప్పుడు కూడా ఫ్యామిలీ చూడదగ్గ వీడియోస్ ఉంటాయి. మీవి ఫ్యామిలీవే, మీ టీమ్వి అంటే సామెత ఉంది, బరిదెగించింది కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు నేను ఎప్పుడు చేయలేదు. కనక మహాలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైనా కానీ పద్ధతిగా బట్టలు వేసుకున్నట్టు ఉంది అసలు ఎక్కడైనా కానీ. ఓకే, మా ఫ్రెండ్ పెట్టాడు. ఆమెకి ఎక్కడికి వెళ్ళా కానీ పద్ధతులు నేను చెప్తాను. పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినాక ఇంకా ఇంట్రెస్ట్ లేదు నిజంగా చెప్పాలంటే. అవును, అలాంటి అడిగే వాళ్ళకి సమాధానంగా మీరు పెళ్లి చేసుకొని నేను ఇది అని చెప్పేసి స్ట్రాంగ్ గా ప్రూవ్ చేయొచ్చు కదా. ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఓయో రూమ్ లోకి వెళ్ళి కెమెరాలు పెట్టి. ఓయో రూమ్ అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే సరిపోయింది. నేను బాయ్ పార్ట్స్ నాకు ఉన్నాయి, నా బాడీలో కూడా పవర్ ఉంది. అందుకని నీకు ఏం చెప్తాం? బట్టలు ఇప్పాలా? అమ్మానే పిలిచి పిలిచి గుండె పిండకురా. హాయ్, హలో, వెల్కమ్ టు D99 TV. ఈ రోజు మన ముందు ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఈ రోజు ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకొని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన వైజాగ్ సత్యతో ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. అసలుకి వైజాగ్ సత్య అని ఎందుకు పేరు వచ్చింది? ఎందుకంటే మా ఊరు వైజాగ్ కనుక. వైజాగ్ సత్య అంటే మీకు ఇంటి పేరు ఏం లేదా? ఇంటి పేరు ఉంది కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా ఊరి పేరు పెట్టుకోవడం. ఊరి పేరు పెట్టుకోవడం అనేది ఫ్యాషన్ కాబట్టి పెట్టుకున్నారు, అంటే ఒక గుర్తింపు కోసం పెట్టుకున్నారు, అంతేనా? అంతే. సత్య అంటే ఎవరికి తెలియదు. అదే వైజాగ్ సత్య అంటే స్ట్రైక్ అవుతుంది అనమాట. వైజాగ్ లో ఉన్నప్పుడు ఎలా పిలుస్తారు మిమ్మల్ని? అంతకుముందు నా పేరు సత్య అని ఉండేది, సత్యశ్రీని అని ఉండేది. ఓకే. నేను సోషల్ మీడియాలోకి వచ్చినాక చంద్రమోహన్ గారు మా గురువు గారు, ఓకే, ఆయన సత్య అంటే ఎవరికి స్ట్రైక్ అవ్వదు. వైజాగ్ ప్రసాద్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, అదే స్టూడెంట్ నెంబర్ 1 NTR తండ్రి. ఓకే. సో ఆయన లాగా నువ్వు వైజాగ్ సత్య అని పెట్టుకొని సజెస్ట్ చేసి ఆయన నామకరణం చేశారు నాకు. చంద్రమోహన్ గారు మా గురువు గారు. చంద్రమోహన్ గారు ఎప్పటి నుంచి పరిచయం మీకు? నేను యాక్చువల్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఒక హోటల్లో ట్రైనింగ్ అవుతున్నాను వైజాగ్ లో. ఆ టైంలో లాంగ్ ఎగో అనమాట, మనసంతా నువ్వే షూటింగ్ కి చంద్రమోహన్ గారు వచ్చారు. అప్పటి నుంచి పరిచయం మా ఇద్దరికి. అసలుకి హోటల్ మేనేజ్మెంట్ చేసి అసలుకి ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఏంటి? అసలుకి నేను ఎప్పుడు వెన్ ఐ వాజ్ జస్ట్ 3 years old బాయ్, నేను సినిమా స్టార్ అవ్వాలని కలలు కన్నాను. ఎందుకంటే మా డాడీది బిజినెస్ సౌండ్ సిస్టమ్స్, లైటింగ్స్, డీజే అనమాట. మా డాడీ అక్కడే అప్పట్లోనే మా డాడీకి 10 మంది వర్కర్స్ ఉండేవారు 90s 80s లోనే. నేను ఏంటంటే ఎక్కువ సాంగ్స్ వింటుండేవాడిని. ఎవరివి? ఘంటసాల గారివి, పి సుశీల గారివి, ఎస్ జానకి గారివి, కెఎస్ చిత్ర గారివి, జేసుదాస్, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అలాగే చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి సినిమాలు ఎక్కువ చూసేవాడు. సో వాళ్ళలాగా నేను స్టార్ అవ్వాలని అప్పట్లో అనుకున్నాను. సో అది బ్రెయిన్ లో పెట్టుకొని నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనకు అక్కడ సినిమా వాళ్ళు పరిచయం అవుతారు, ఏవైనా అవకాశాలు వస్తాయని నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేశారు, ఇంతకు ముందే మీకు స్టార్ అవ్వాలని ఉంది అన్నారు కదా, డైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి రావచ్చు. హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చేశారు? డైరెక్ట్ గా ఎవరు మనల్ని తీసుకుంటారు? మనకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? అప్పట్లో మాకు శరత్ బాబు గారు కొంచెం పరిచయం మా డాడీకి. ఓకే. శరత్ బాబు గారు ఒక్కలే మా ఊరు పక్కన అనమాట. మాది యాక్చువల్ గా వైజాగ్ పక్కనే రాజాం. సో రాజాం పక్కనే ఆమదల వలసలో శరత్ బాబు గారు, అలాగే జేవి స్వామియాజులు గారు, వాళ్ళిద్దరే ఉన్నారు మా ఊరు పక్కనే. జేవి స్వామియాజులు గారు వాళ్ళు మాకు ఇప్పుడు టచ్ లో లేదు, కానీ శరత్ బాబు గారు మా డాడీకి తెలుసు. సో
తన ద్వారా మనకు అవకాశాలు రాలేదు, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు ఆయన దగ్గరికి. కాకపోతే కలిసేవాడిని అప్పుడప్పుడు వెళ్ళి. చిన్న కుర్రాడు, ఆయన ఎప్పుడో వస్తుండేవారు, ఆయన చెన్నైలో ఉండేవారు, ఎప్పుడో వస్తుండేవారు. కానీ ఆయన ఏంటంటే చాలా రిజర్వ్డ్ అనమాట, ఎవరితో ఎక్కువ మాట్లాడరు. జస్ట్ ఏదో ఫోటో ఇచ్చామో అంతవరకు. మనం 10 మాటలు మాట్లాడితే చాలా సైలెంట్గా ఉండేవారు. సో ఆయన ద్వారా నాకు ఏ అవకాశాలు రాలేదు, కానీ చంద్రమోహన్ గారు, రమాప్రభ గారు అయితే నాకు బాగా హెల్ప్ చేస్తారు. అలాగే అన్నపూర్ణ గారు, భానుచంద్ర గారు, వీళ్ళంతా కూడా. ఇప్పుడు స్టార్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు, స్టార్ అయ్యారా? సోషల్ మీడియాలో స్టార్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో మీకు మీరు స్టార్ అయ్యారు అంతే తప్ప జనాలకైతే స్టార్ అవ్వలేదు మీరు. నేను ఎక్కడికి వెళ్ళినా మరి సెల్ఫీలు అడుగుతున్నారు, అంటే స్టార్ అయినట్టే కదా. సెల్ఫీలు అడిగితే స్టార్ అయిపోతారా? స్టార్స్ తోనే కదా ఫొటోస్ దిగుతారు, నార్మల్ పీపుల్ తో దిగరు కదా, కామన్ పీపుల్ తో దిగరు కదా. ఎవరితో అయినా కానీ ఒక మనిషి అందంగా ఉన్నాడంటే ఫోటోలు దిగుతారు, దానికి స్టార్ అయిపోయినట్టేనా? అవునా, పోనీ ఏదో రకంగా అందంగా ఉన్నానని ఒప్పుకున్నారు కదా, థ్యాంక్ యూ. ఓకే ఓకే, అది మా ఇన్నర్ ఫీలింగ్, మేమంతా స్టార్లు అని. బట్ పబ్లిక్ ఎలా అనుకుంటున్నారో తెలియడం. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేశారు కదా, హోటల్ మేనేజ్మెంట్ తర్వాత జాబ్ ఏమైనా చేశారా, లేకుంటే డైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారా? నాకు మధ్యలో చంద్రమోహన్ గారు చాలా సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. దువ్వాడ జగన్నాథం అనే ఒక మూవీ ఉంది, అందులో అల్లు అర్జున్ కి ఆయన ఫాదర్ క్యారెక్టర్, బాబాయ్ క్యారెక్టర్. అవునవును, నాకు అల్లు అర్జున్ గారితో కూడా కల్పించారు. ఓకే, ఇప్పించి నేను చేయలేకపోయాను అప్పట్లో. అలాగే నువ్వు నాకు నచ్చావులో వెంకటేష్ గారి ఫాదరు. తర్వాత మళ్ళీ అరుంధతి కాదు, అది పంచాక్షరి మూవీలో అనుష్క కూడా బాబాయ్ చేశారు, సముద్ర గారి డైరెక్షన్. చంద్రమోహన్ గారు ఆల్మోస్ట్ 1000 పైన సినిమాలు చేశారు, మాకు తెలుసు. బట్ ఏంటంటే హోటల్ ఆయన నన్ను తీసుకొచ్చి పెట్టినా నేను కెమెరా ముందు చేయలేకపోయేవాడిని, భయపడిపోయేవాడిని. ఇంకా డైరెక్టర్స్ గట్టిగా అరిచేసరికి ఇంకా నాకు భయం వేసి పారిపోయాను. మళ్ళీ వెనక్కి హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక ఇప్పుడు ఈ టిక్ టాక్స్ వచ్చాయి, అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. టిక్ టాక్స్ లో ఇద్దరు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. విలేజ్ సింగర్ బేబీ అని ఒక పాటలు పాడుతుంది, మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను. ఆమె అసలు బడికే పోలేదు. అలాగే ఉప్పల్ బాలు, తను కూడా బడికే పోలేదు. సో వీళ్ళు అసలు ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు, వీళ్ళే రాణిస్తున్నారు. నేను MBA చేశాను హోటల్ మేనేజ్మెంట్ లో, నాకెందుకు గుర్తింపు రాదని ఒక అడుగు వేసాను. కొద్దిగా గొప్ప గుర్తింపు అయితే వచ్చింది. అంటే ఉప్పల్ బాలుకి చదువు లేదు, అయినా కానీ ఫేమస్ అయ్యాడు. నాకు చదువు ఉంది, నేను ఎందుకు ఉప్పల్ బాలు కన్నా పైకి రాలేను అని అంటున్నారు, అంతేనా? ఉప్పల్ బాలు కన్నా అనుకోలేదు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వాళ్ళే మార్క్ వేసుకున్నారు కదా. మనకి సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, చదువు ఉంది, 4-5 భాషల్లో మాట్లాడతాను, నేను ఎంతో కొంత రాణించాలని వచ్చాను. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండస్ట్రీకి రావాలి అంటే చదువు లేకుండా అనేది సంబంధం లేదు. ఇండస్ట్రీలోకి రావాలి అంటే యాక్టింగ్ ఉండాలి, యాక్టింగ్ రావాలి. అది అసలు మీకు యాక్టింగ్ అంటే అసలు ఎక్కడైనా కోర్స్ తీసుకున్నారా, డైరెక్ట్ గా ఇండస్ట్రీలోకి ట్రైన్ ఎక్కేసి వచ్చేసారా? నాకు యాక్టింగ్ కోర్స్ అంటే చంద్రమోహన్ గారేనండి. అందుకే ఆయన నేను గురువు అని పిలుస్తాను. స్టార్టింగ్ లో నేను వీడియోలు చేసేటప్పుడు నాకు అసలు ఏం వచ్చేది కాదు. కెమెరా ముందు ఫేస్ పెట్టేసి ఇలా కెమెరాని చూస్తూ మాట్లాడేవాడిని. సో ఆయన చెప్పారు, కెమెరా ఇప్పుడు మనం చూడకూడదు, మనం ఇటు సైడ్ యాక్టింగ్ చేసుకోవాలి, కెమెరామెన్ పని కెమెరామెన్ చేసుకుంటారని చెప్పేవారు. అలాగే ఆయన నాకు చాలా నేర్పారు మెలుకు. నా గురువు గారు అయితే చంద్రమోహన్. నేనైతే ప్రత్యేకంగా ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు, వాళ్ళ ఇంటికి డైలీ వెళ్తుండేవాడు. ఆయన నాకు చెప్పేవారు, సత్య ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి, ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాలని చెప్పేవారు. సాంగ్స్ కూడా ఆయన పాడమనేవారు, ఆయన సినిమాలో పాటలు. నేను పాటలు కూడా పాడతాను. ఇప్పుడు గురువు గారు అన్నారు కదా మీరు, చంద్రమోహన్ గారు, ఆ గురువు గారి ద్వారా మీకు ఇండస్ట్రీలో ఎంతవరకు లాభం జరిగింది? అమ్మో చాలా లాభం. ఆయన లేకపోతే నేను అసలు ఈరోజు ఇక్కడ లేను. రమాప్రభ గారు, చంద్రమోహన్ గారు, అన్నపూర్ణ గారు, భానుచంద్ర గారు లేకపోతే నేను అసలు హైదరాబాద్ లో ఉండను. లాభం అంటే మీ దృష్టిలో ఏంటి? వాళ్ళు అందరితో పరిచయాలు చేయించి నాకు కొద్దిగా, నేను కూడా 12 సినిమాలు చేశాను ఇప్పటిదాకా. అన్నపూర్ణమ్మ గారితో, అన్నపూర్ణమ్మ గారి మనవడాన్ని మూవీ చేశాను శివనాగ్ గారి డైరెక్షన్ లో. తర్వాత కాలీఫ్లవర్ మూవీ చేశాను సంపూర్ణ శివాబ్తో, అందులో 2 రోల్స్ చేశాను, డాక్టరు అండ్ కమెడియన్. ఇంకా వెన్నెల కిషోర్ తో శ్రీకాకుళం శర్లేఖం చేశాను. అలాగే జబర్దస్త్ అప్పారావు వాళ్ళతో నేను సినిమా చేశాను, మైండ్ గేమ్ అనే సినిమా. అలాగే సుమన్ గారితో సముద్ర గారి డైరెక్షన్ లో వరదరాజు గోవిందం చేశాను. చాలా సినిమాలు చేశాను. సినిమా ఇండస్ట్రీలో అయితే నాకు ఏం గుర్తింపు రాలేదు, సోషల్ మీడియాలోనే వచ్చింది నాకు గుర్తింపు. అసలు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు రావడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు నాకు మంచి రోల్స్ రాలేదు, అన్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినవి పడ్డాయి. ఓకే, అంటే రోల్స్ అంటే మీకు హీరో రేంజ్ రోల్స్ ఇవ్వాలా? హీరో కాదు, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనిపించే రోల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు రోల్స్ చేయాలి అంటున్నారు, ఒక మంచి రోల్ రావాలని 5 minutes అట్లా అంటున్నారు. దానికి తగ్గట్టు మీరు ఇంతకు ముందు ఏమన్నా అసలు అట్లీస్ట్ యాక్టింగ్ లో మనం ఏదన్నా నిరూపించుకోవడానికి అసలు ఏం చేశారు? ఇప్పుడు అందరికి యాక్టింగ్ స్కూల్లో వెళ్ళే అంత టైం ఉండదండి. నేను ఆ టైం అనట్లేదు, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి మీరు చెయ్యాలి అనట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇంతకుముందు టిక్ టాక్ వచ్చింది,
టిక్ టాక్ లో యాక్టింగ్ నిరూపించుకొని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది. వాళ్ళలాగా మీరు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లో అట్లీస్ట్ ఒక 1 minute బయట ఏదన్నా యాక్టింగ్ రూపంలో చేసి వైరల్ అయ్యేలా ఎందుకు చేయలేకపోయారు అసలుకి? నా వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి కదండి. వైరల్ అవ్వడం అంటే ఇట్లా డాన్స్ వేస్తే వైరల్ అవ్వడం కాదు సత్య గారు. నా వీడియోస్ యాక్టింగ్ రూపంలో వైరల్ అయ్యి అసలు ఏది ఒక వీడియో చూపించండి మీరు. చాలా ఉన్నాయి యాక్టింగ్ రూపంలో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక కాంచన రూపంలో యాక్టింగ్ చేయడం అవ్వచ్చు, లేకుంటే ఒక మాస్ గా మంచిగా చేయడం అవ్వచ్చు, ఒక ఎమోషనల్ గా చేయడం అవ్వచ్చు. నా ఫేస్ కి మాస్ సూట్ కాదు. మాస్ అనట్లేదు నాకు. క్లాస్ అన్ని కూడా నేను చాలా యాక్టింగ్ చేశాను, సాంగ్స్ పాడాను, డాన్సులు చేశాను, ఈవెంట్స్ కి వెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇచ్చాను, అన్ని చేశాను. అంటే ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళి పర్ఫార్మ్ చేయడం. మీరు ఒకసారి దిస్ ఈజ్ వైజాగ్ సత్య అని నేను చూశాను. నేను వైజాగ్ సత్యాన్ని చాలా చూశాను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నడుము ఊపటం, చేతులు ఇట్లా ఊపటం ఇవే ఉన్నాయి తప్ప నోటి నుంచి కళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చిన ఒక్క వీడియో అయితే నాకు కనిపించలేదు. నాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే నేను ఫీమేల్ వాయిస్ లో పాటలు బాగా పాడతాను. ఓకే. సాక్షాత్ ఎస్ జానకి గారు, కోటి గారు, పి సుశీల్ గారే అన్నారు నీ వాయిస్ బాగుంది అని చెప్పి. తర్వాత చంద్రమోహన్ గారు నాకు ఏమన్నారంటే, రమాప్రభ గారు చంద్రబింబంలా నీ ఫేస్ ఉంటుంది అన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అదొక ప్లస్ పాయింట్. నేను తెలుగు, తమిళ్, ఇంగ్లీషు ఇలాగ ఒక 4-5 భాషల్లో మాట్లాడతాను. ఆ భాషల్లో పాటలు కూడా పాడతాను. అన్ని ఉన్నాయి. క్లాసికల్ డాన్స్లు వేస్తాను, వెస్టర్న్ వేస్తాను, ఫోక్ డాన్స్ వేస్తాను. నేను పెర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, బట్ నేను అన్నిట్లో కూడాను ఉన్నాను. ఐఎమ్ ఎవ్రీవేర్. బట్ యు వేర్ ఎవ్రీవేర్. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో మాత్రం లేదు. సోషల్ మీడియాలో ఉన్నానండి నేను. సోషల్ మీడియా వేరు, ఇండస్ట్రీ వేరు కదా. ఇండస్ట్రీలో నేను టీవీ షోలు కూడా చేశా, జబర్దస్త్ చేశా, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశా ఐపరాది గారితో. నేను ప్రతిదీ చేశాను. ఐఎమ్ ఎవ్రీవేర్. కాకపోతే నాకు కొద్ది గొప్ప గుర్తింపు సోషల్ మీడియా ద్వారానే వచ్చిందని చెప్తున్నాను. గుర్తింపు అనేది సోషల్ మీడియా వచ్చింది, బట్ దాన్ని యూజ్ చేసుకొని మీరు ఒక టీమ్ ని ఏర్పాటు చేసి ఒక ఇన్స్టాగ్రామ్ లో మీకు అడ్డగోళంగా ఎలా వస్తే అలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంతేనా? నా ఎప్పుడు కూడా ఫ్యామిలీ చూడదగ్గ వీడియోస్ ఉంటాయి. మీవి ఫ్యామిలీవే, మీ టీమ్వి. అంటే సామెత ఉంది, బరితెగించింది కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు నేను ఎప్పుడు చేయలేదు. అలాగంటే స్టేటస్ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు చూస్తారు, క్రికెటర్స్ చూస్తారు, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చూస్తారు, అందరూ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. సత్య గారు ఇప్పుడు నాకు ఆ బాధ్యత ఉంది, ఎలా చేయాలనేది కూడా నా ఐడియా అనేది. సత్య గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఓకే, నేను కాదనట్లేదు, మీరు ఏ రోజు బట్టలు తప్పుగా చేసింది ఏం లేదు. బట్ మీ వెనకాల ఉన్న టీం ఏదైతే ఉందో ఎవరు అసలుకి కరెక్ట్ గా చేస్తున్నారు ఒక్క విషయం నాకు చెప్పండి. ఇప్పుడు రాజమౌళి సినిమాకి కూడాను ఐటెం సాంగ్ కావాలి. ఓకే. పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యింది, దానికి కూడా ఒక ఐటెం సాంగ్ కావాలి. సో ఒక సినిమా అనేటప్పుడు ఏంటంటే అన్ని మసాలాలు ఉంటే నా సినిమా సాంప్రదాయంగా సౌందర్య సావిత్రిలా కావాలి, సిల్క్ స్మిత్ లాగా కూడా కావాలి. అంటే ఇప్పుడు మీరు అన్ని ఉంటేనే అది ఒక సినిమా అవుతుంది. అంటే ఇప్పుడు మీరేంటి అంటే మీ టీంలో మీరు మంచిగా ఉండి వెనకాల వాళ్ళని మీరు ఎలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు, అంతేనా? నేను డైరెక్టర్ నా ప్రొడ్యూసర్ నా చెప్పడానికి. మీరే అన్నారు కదా ఇప్పుడు ఒక సినిమాకి ఐటమ్ సాంగ్ ఎలా కావాలో మా టీంకి కూడా బట్టలు ఇప్పే వాళ్ళు కావాలి, ఎలాగలా డిఫరెంట్ టైప్స్ గా ఉండే వాళ్ళు కావాలి అన్నారు. నేను ఎప్పుడు బట్టలు ఇప్పేమని ఎవరికి చెప్పను. ఉదాహరణకి రాకేష్ మాస్టర్ వైఫ్ తెలుసు, కనకమహాలక్ష్మి అని, ఆమె ఫేమస్. ఈ మధ్య పేరు కూడా మార్చుకుంది, సిల్క్ స్మిత్ అని. మా ఫ్రెండ్ పెట్టాడు. ఆమెకి ఎక్కడికి వెళ్ళా కానీ ఆమెకి నీ పద్ధతులు నేను చెప్తాను. అమ్మ నువ్వు సారీ కట్టుకుంటరా, నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటరా, కట్టుబొట్లు నువ్వు చాలా బాగుంటావు అని చెప్తాను. ఎవరికైనా నేను పద్ధతులు నేర్పుతాను. ఇప్పుకొని తిరగండి అని నేనేం చెప్పను. మరి ఆ కనక మహాలక్ష్మి గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైనా కానీ పద్ధతిగా బట్టలు వేసుకున్నట్లు ఉంది అసలు ఎక్కడైనా కానీ? అంటే ఆమె 100 వీడియోల్లో మహా అయితే ఒక 5 వీడియోలు తప్ప మిగతా 95 వీడియోలు ఆమె మోడర్న్ డ్రెస్సుల్లో విపరీతంగా ఒక అంబరాజ్ గా ఉండే బట్టలు వేసుకున్నది తప్ప ఏదైనా ఉందా? మనం చెప్పను, వినాలి వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఆమె ఏంటంటే ఏ తప్పు చేయదు బయట, కానీ ఆమెకి ఏంటంటే మోడర్న్ గా కనిపించాలి. ఒక సన్నీ లియోన్ లాగా, ఒక స్వాతి నాయుడు లాగా, ఒక సిల్క్ స్మిత్ లాగా కనిపించాలి. అలాగే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఆమెకి ఇష్టం. ఆమె ఇష్టం, అది ఆమె ఇష్టాన్ని కాదన్నా నేను ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేనున్నాను, నాకేంటంటే ఫీమేల్ వాయిస్ లో పాటలు చేయడం ఇష్టం. నా బాడీ లాంగ్వేజ్ అదే సూట్ అయ్యేది, ఏం చేస్తాను. సరే, ఇంతకు ముందు నుంచి మీరు సింగర్ అది అంటారు, ఫీమేల్ వాయిస్ ఎందుకు మేల్ వాయిస్ లో? మేల్ వాయిస్ లో కూడా పాడతాను, ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు. ఫీమేల్ వాయిస్ లో కూడా పాడతాను. ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్ పాటలు పాడుతా అన్నారు కదా, ఒకసారి నాకు ఫీమేల్ వాయిస్ ఒక పాట పాడండి. నేను ఫీమేల్ వాయిస్ లో పి సుశీల్ గారి ముందు పాడాను, ఎస్ జానకి గారి ముందు పాడాను, కే చిత్ర గారి ముందు పాడాను. అలాగే మేల్ వాయిస్ లో ఘంటసాల కదా, ఆయన లేరు, ఎప్పుడు చనిపోయారు. బాలసుబ్రహ్మణ్యం గారి ముందు కూడా పాడాను, బాగుంది అన్నారు నా వాయిస్. ఓకే. ఇప్పుడు ఈ పాటలు పాడాలి, పాటలు వచ్చు అన్నారు కదా,
ఇప్పుడు పాటలు పాడటం అనేది నార్మల్గా ఎవరైనా మాట్లాడు, ఎందుకంటే నోట్లో నుంచి వచ్చే మాటలు కాబట్టి పాటల రూపంలో మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి రాగాలు సరిగమలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారా, డైరెక్ట్ గా పాడేస్తారా? నేను అసలు ఏమి నేర్చుకోలేదు. ఈ గమకాలు రాగాలు ఏమి మాకు తెలియదు. సరే, ఒక ఫీమేల్ లయ ఏమి తెలీదు, కాకపోతే అలాగని అన్ని ఫాలో అవుతాను. సరే, ఒక పాట పాడండి ఫీమేల్ వాయిస్ తో. జానకమ్మ గారి పాట పాడతాను. పాడండి. అయ్యో, మాకు చాలా ఇష్టం జానకమ్మ గారు. నేను కూడా జానకమ్మ గారి ఫ్యాన్ ని. ఓకే. ఇక్కడే ఉంటారు ఆమె, హైదరాబాద్ లో ఉంటారు, శ్రీశైలం వెళ్ళే రోడ్ లో. అమ్మానే పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మన నేను చేరగా నేను శిలను నేనురా, అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, కంటి నీటితో నీ కడుపు నింపుకో, ఒంటరితనమే తోడుగా నడక నేర్చుకో, సింహరాశిలో పుట్టిన సూర్యుడే నీవురా, నిన్ను మోసి కన్నా ఆశలే నీకు దీవెనవగా, అందరి కంటి కాంతిగా మారి ముందుకు సాగరా. ఎలా ఉంది? చాలా బాగా ట్రై చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అయితే ఇప్పుడు మేల్ వాయిస్ ఒక పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట మాకు కావాలి. మేల్ వాయిస్ సూట్ కాదు, పాడమంటే పాడతాను. ఎందుకు మేల్ వాయిస్ సూట్ కాదు? అంత పేరు రాలేదు, ఫీమేల్ వాయిస్ లో వచ్చింది కానీ మీరు పాడతా, ఘంటసాల గారి పాట పాడతా. నమో వెంకటేశ నమో తిరుమలేశ, మహానందమాయే ఓ మహాదేవ దేవా, నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ, ముడుపులని కొసగి మా మొక్కులు తీర్చవయ్యా, ముక్తి కోరి వచ్చే నీ భక్తులు బ్రోవుమయా, నీ భక్తులు బ్రోవుమయా, నమో వెంకటేశ నమో తిరుమలేశ, నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయ్యా, మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయ్యా, పరమార్థము తెలుపవయ్యా, నమో వెంకటేశ నమో తిరుమలేశ, నమో తిరుమలేశ. చాలా బాగా పాడారు. బాగానే ఉందా? బాగుంది. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు సత్యం మీ వయసు ఎంత ఉండొచ్చు? మీరు చెప్పండి, మీ వయసు నాకు ఎలా 40. 40? ఓకే. 40 అంటే మీకు 40 years అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి ఇక. ఓకే ఓకే. ఈ 40 years లో ఈ ఏం చేశారు అంటే ఏం చెప్తారు అసలు మీరు? ఒక నలుగురికి హెల్ప్ చేశాను అనుకుంటున్నాను నేను. నలుగురికేనా? ఏం హెల్ప్ చేశారు? వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇప్పించడం అట్లాంటివి చేస్తుంటాను. ఎక్కడ అవకాశం అంటే ఎట్లా, ఎక్కడ ఇప్పిస్తారు? ఇండస్ట్రీలో.
మీకే అవకాశాలు లేవు, వాళ్ళకి ఎలా ఇప్పిస్తారు అసలు నాకు అవకాశాలు లేవని అనుకోవద్దు, నేను అసలు ఖాళీగా ఎప్పుడు ఉండను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఆ, అవి మూవీస్ అయినా కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ప్రాంక్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, Okay. ఈవెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మీలాంటి వాళ్ళు అవకాశాలు ఇస్తారు ప్రొడ్యూసర్స్ మాకు. ఇప్పుడు 40 years కంప్లీట్ అయిపోయినాయి మీకు. మ్మ్. అయితే ఈ 40 years లో పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపించలేదు అసలుకి? పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినాక ఇంకా ఇంట్రెస్ట్ లేదు నిజంగా చెప్పాలంటే. ఇండస్ట్రీలోకి వచ్చారని ఇంట్రెస్ట్ లేదా, లేకుంటే నార్మల్ గా పెళ్లి అనేది చేసుకోవాలని లేదా? పెళ్లి అనేది మ్యారేజ్ ఇస్ ఇంపార్టెంట్ బట్ నాట్ కంపల్సరీ. అవును, కంపల్సరీ కాదు, కాదనట్లేదు. బట్ ఏంటంటే ఈ 40 years వచ్చినాయి మీకు, ఇక మీకు లైఫ్ పార్ట్నర్ ఉండాలి, తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి, మనల్ని ఎవరు చూసుకుంటారు రేపు అనేది అసలుకి ఆలోచించలేదా మీరు? ఉండాలి కానీ కుదరలేదు, సెట్ కాలేదు అంతే. ఇప్పటికైనా ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తా కనకలక్ష్మితో కానీ స్వాతి నైట్తో కానీ. వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటారా? ఇద్దరిని ఒకేసారి చేసుకుంటారు పెళ్లి? లోకల్ పిల్లతో కానీ ఎవరినో ఒకటి ట్రై చేస్తా. మీరు ఎందుకు కరెక్ట్ తోడు అనేది ఉండాలి. చూద్దాం ఇంకా ఏజ్ ఉంది. అయితే ఇప్పుడు నేను కొంచెం ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ఈ 40 years లో పెళ్లి చేసుకోలేదు కాబట్టి, పెళ్లి అనేది చేసుకోకపోవడానికి కారణం మీకు వేరే కారణాలు ఉన్నాయని చెప్పేసి అంటారు, ఏంటది? ఏం కారణం? కరెంట్ లేదా? కరెంట్ అయితే ఉంది. నీకైతే ఏ పార్ట్స్ ఉన్నాయి, నాకు కూడా అవే పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ పిచ్చి క్వశ్చన్లు అంతే. అంటే అందరూ అంటున్నారు కాబట్టి మేము అడగడమే తప్ప దానికి వేరేది ఏం అంటారు. ఎందుకంటే అవును, అలాంటి అడిగే వాళ్ళకి సమాధానంగా మీరు పెళ్లి చేసుకొని నేను ఇది అని చెప్పేసి స్ట్రాంగ్ గా ప్రూవ్ చేయొచ్చు కదా. ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఓయో రూమ్ లోకి వెళ్ళి కెమెరాలు పెట్టి. ఓయో రూమ్ అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే సరిపోయింది. నేను బాయ్ పార్ట్స్ నాకున్నాయి, నా బాడీలో కూడా పవర్ ఉంది, అందుకని నీకు ఏం చెప్తాం, బట్టలు ఇప్పాలా ఏంటి? అవును, ఇప్పుడు మీరు బాయ్ అని చెప్పేసి అన్నారు కదా సత్య గారు. ఇప్పుడు ఇక్కడ అందరు చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ చేసే కెమెరామ్యాన్ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు. ఎవరు లిప్స్టిక్ పెట్టుకోలేదు, మీరు ఎందుకు లిప్స్టిక్ పెట్టుకున్నారు? ఆర్టిస్ట్ అన్న ఇది లిప్స్టిక్ అంటే లేడీస్ కాదు, ఇది జెంట్స్. ఇది నీకు బాగా అంత షైనింగ్ రావడం లేదు కదా అసలు, లిప్స్ లో కలిసిపోయింది అది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రభాస్ కూడా బాహుబలి సినిమా లిప్స్టిక్ పెట్టుకున్నాడు. అది లిప్స్టిక్ కాదండి, జస్ట్ ఏంటంటే వాజ్లైన్ లాగా లిప్స్ అనేది క్లియర్ గా కనిపించడం కోసం అసలు మీరు వైట్ కలర్, రెడ్ కలర్ లో రాసుకున్నారు. అది అసలు నా చూడండి, లిప్స్ అసలు ఎర్రగా ఉంటాయి, నా లిప్స్ కి తగ్గట్టే నేను వేసుకుంటా. ఓపెన్ గా చెప్తాను, లిప్స్టిక్ అది పెట్టుకున్నాను, అబద్ధం అంటానికి. ఎందుకంటే ఆర్టిస్టులు అనే వాళ్ళు అందంగా కనిపించాలంటే అన్ని చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫాదర్ మదర్ చాలా మంది హీరోలు సిగరెట్లు తాగుతారు, డైరెక్ట్ చూసారు, నల్లగా ఉంటాయి ఆ లిప్స్. అదే సినిమాలు చూసి ఎర్రగా ఉంటాయి, రాసుకుంటారు. సత్య సిగరెట్ మందు ఏం తాగడా? నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, సారీ బ్యాడ్ హ్యాబిట్స్ నన్ను అలవాట్లు లేవు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి అది నచ్చింది. లేదు, మీరు బడే బాస్ అని ఒక షో చేశారు కదా, చాలా చేసి ఆ షో చేసినప్పుడు అక్కడ మీరు మందు సిగరెట్లు అన్ని తాగారని చెప్పేసి చాలా మంది అంటారు కదా, మీ టీంలో వాళ్ళు చాలా మంది చెప్పారు. అట్లాంటి రూమర్ ఎప్పుడు రాలేదు. రాకేష్ మాస్తో మేము చాలా షోలు చేసాం, యూట్యూబ్ లో బిగ్ బాస్, భలే బాస్, ఫారెస్ట్ బాస్ అన్ని చేశాను. కానీ నేను ఎప్పుడు మందు తాగితే తాగానని చెప్తే తప్పేముంది? తప్పే కాదు కదా. సత్యాకి ఎంతమంది లవర్స్ ఉన్నారు? రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మి, మీకు లవరా? స్వాతి నాయుడు, లోకల్ పిల్ల, ఇలా చాలా మంది ఉన్నారు. అంటే మీ టీంలో వాళ్ళందరూ మీ లవర్సే? అంతే, లవర్సే. అవును, మాకు పెళ్లిళ్ళు కూడా చేస్తారు, పువ్వుల దండలు తీసుకొచ్చి. పెళ్ళి అంటే కెమెరా ముందు కాకుండా కెమెరా బయట హగ్స్ ఇచ్చుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళే లవర్స్. ఓకే, రూమ్ లో ఇన్సైడ్ వెళ్తే ఇంకా చాలా జరుగుతాయా? జరుగుతాయా ఇన్సైడ్ ఏమన్నా? అవన్నీ చెప్పకూడదు కెమెరా. చెప్పొచ్చు, ఏమైంది చెప్పొచ్చు కదా. చెప్పండి నెక్స్ట్. ఇప్పుడు హగ్స్ అన్నారు, కిస్సెస్ అన్నారు, అన్ని అన్నారు, ఇంకా ఇన్సైడ్ జరిగేది ఏమని చెప్పడానికి? అన్ని అయిపోయినాయి, రాసుకో. అన్ని అయిపోయినాయా? ఎవరితో అయిపోయినాయి? రాకేష్ మాస్టర్ వైఫ్ తో, స్వాతి నైట్స్, రాసేస్ అన్ని అయిపోయినాయి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు రాకేష్ మాస్టర్ గురించి ఎత్తారు కాబట్టి నేను రాకేష్ మాస్టర్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. రాకేష్ మాస్టర్ అసలుకి ఆయన చనిపోవడానికి అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు? అసలుకి రాకేష్ మాస్టర్ 2 రకాలు ఉన్నాయి. ఓకే, ఒక రకం ఏంటంటే గరీబే హటావో, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని ఒక తపన ఆయన ఉంటుంది. ఓకే. రెండోది ఏంటంటే ఆయన ఎవరి మీద ఒక గ్రడ్జ్ పెట్టుకున్నాడంటే, శత్రుత్వం పెంచుకున్నాడంటే, ఆ మనిషిని నాశనం చేసిన వరకు ఆయన నిద్రపోడు. ఓకే, అట్లాంటి వ్యక్తి ఆయన. 2 షేడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చనిపోయే లాస్ట్ మూమెంట్ లో ఆయన శత్రుత్వం, మేబీ ఆయన సెకండ్ పెళ్లి చేసుకున్న కనక మహాలక్ష్మి పైనే శత్రుత్వం ఉంది అంటారు, అంతేనా? కనక మహాలక్ష్మి అతనికి 3వ భార్య. ఆమెతో ఉన్నందుకు ఆయన బాగానే ఉన్నాడు అనకూడదు, కానీ ఆమె అతని బట్టలు ఉతికేది, వంట చేసేది, స్నానం చేసేది, ఆయన గుండు కొట్టేది. చైనాలో ఉంటారు కదా, అట్లా చైనా యోధులు అంటారు, వాళ్ళలాగా ఉండాలని ఆయనకు ఆశ. పాప అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఆమె ఉన్నందుకు ఆయన బాగానే ఉన్నాడు. చాలా సార్లు అది చనిపోవలసింది. ఆ రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మి నేనే కాపాడే మాత్రం.
ఈమె జాండీస్ షుగర్ అన్ని ఉంటే మేము హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడేవాళ్ళం. ఆ తర్వాత ఏమైందంటే ఆయన విజయనగరం ఆంధ్ర ఒక షోకి వెళ్ళారు, అవును మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అని. అవునవును అక్కడ ఇష్టం వచ్చినట్టుగా బూమ్ బూమ్ బీర్లు తాగేసి కల్తీ సారాలు, ఈ మామిడి పళ్ళు రకరకాలు తినేస్తే ఇంకా ఆయన హెల్త్ డ్యామేజ్ అయిపోయింది. గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఆయన మల్టీ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయింది. మల్టీ ఆర్గాన్స్ అంటే బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీ, హార్ట్ అన్ని మొత్తం ఫెయిల్ అయిపోయినట్ట. ఇప్పుడు ఆల్ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్డ్. ఇప్పుడు చనిపోయాడు ఆయన. ఓకే రాకేష్, ఇదే కారణం, ఇంకేం కాదు. మందే కారణమా? అయితే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఆమె కనక మహాలక్ష్మి గారు ఏదైతే ఉన్నారో ఆమె ఆయన దగ్గర నుంచి అసలు ఎందుకు వీళ్ళిద్దరికి గొడవ వల్ల ఇట్లా అయిపోయింది, అసలు ఎందుకు విడిపోయారు అసలు వీళ్ళిద్దరు? తెలియదు, నాకు కూడా తెలియదు వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారని. పాప నా దగ్గరకు వచ్చింది, ఇట్లా నన్ను కట్టుబట్టలతో బయటకు చూస్తాడు సచ్ అంటే. అప్పుడు మా వీధిలో నేను ఒక ఇల్లు చూశాను. మేము ఏ షూటింగ్కి వెళ్ళినా ఇప్పుడు మాదంతా ఒక టీం ఉంటుంది, మీకు తెలుసు. నేను, ఉప్పల బాలు, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నట్నం స్టార్, తర్వాత టిక్ టాక్ దుర్గారావు, ఇంకా మేమంతా ఉంటాం, స్వాతి నాయుడు, కతర్ పాప, మేమంతా లోకల్ పిల్ల. మేము మా టీంలో ఆమెను పెట్టుకున్నాం, ఆమెకు మేము హెల్ప్ చేసాం. ఆమె కూడా చాలా ఫేమస్ అయింది ఇప్పుడు. ఆమె అయితే చాలా మంచి వ్యక్తి. ఓకే వీళ్ళందరూ ఏదైతే మీరు ఇప్పుడు పేర్లు చెప్పారు వీళ్ళందరికీ మీరే, వీళ్ళందరూ మొత్తం 25 మంది ఉన్నారు. వీళ్ళందరికీ మీరే లీడరు, మీరే లైఫ్ ఇస్తున్నారు. వాట్ ఎవర్ ఏదైనా షోలో నేను లైఫ్ ఇస్తున్నానని అనలేదు, కాకపోతే వాళ్ళందరికీ లీడర్ నేనే. వాళ్ళలో టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి నేను వర్క్ ఇప్పించగలుగుతున్నాను. ఓకే టాలెంట్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా. ఏంటి టాలెంట్ అంటే బట్టలు ఇప్పటం, లేకుంటే పనికి మాల డాన్స్ వేయటం, ఇవేనా? ఇప్పుడు ఒక సినిమా నీకు మొన్ననే చెప్పాను, మొన్న అంటున్నాను, ఇందాక చెప్పిన సినిమా అన్న తర్వాత అన్ని మసాలు ఉండాలి. అందులో సావిత్రులు ఉండాలి, సౌందర్యలు ఉండాలి, సిల్క్ స్మితలు ఉండాలి, సన్నీ లియోన్ కూడా ఉండాలి. మీది సినిమానే కాదు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎట్లా స్క్రిప్ట్ రాస్తే అట్లా చెయ్యాలి. అది తప్పని నేనైతే అనుకోవడం. ఇప్పుడు స్క్రిప్ట్ లో రాస్తే పర్లేదు సత్య గారు, ఇప్పుడు స్క్రిప్ట్ రాకుండా బయట కూడా మీరు అలాగే కదా ఉండేది. బయట నేను చాలా సాంప్రదాయంగా ఉంటాను. ఎవరు మీరు కాదండి, మీ టీంలో వాళ్ళందరూ ఎవరు మంచిగా ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పిన లోకల్ పిల్ల లక్ష్మి అవ్వచ్చు, లేకుంటే స్వాతి నాయుడు అవ్వచ్చు. స్వాతి నాయుడు అసలు ఎలా ఉంటుంది చెప్పండి? స్వాతి నాయుడు ఆ రంగం ఎంచుకుంది, పోర్న్ రంగం. ఆమె విషయం, అది మనం తప్పట్లేం కదా. పోర్న్ విషయంలో మేము తప్పట్లేదు. తర్వాత ఇప్పుడు లోకల్ పిల్ల ఉంది, ఆమెలో మంచి టాలెంట్ ఉంది. ఆమె అంటే ఆమెకి నేను ఫ్యాన్ కూడా. లోకల్ పిల్లకి తన డాన్స్ చాలా బాగుంటుంది. ఒక శోభన, భానుప్రియ రేంజ్ లో వేస్తుంది. తర్వాత ఆమె ఏదైనా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటుంది. టాకింగ్ పవర్ బాగా ఎక్కువ ఉంది. చాలా ధైర్యవంతురాలు. ఇందిరాగాంధీ, ఒక జయలలిత, ఒక పూలన్ దేవి లాగా. సో ఆమెను కూడా టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఆమెకి వీడియోస్ మిలియన్స్ లో పోతున్నాయి. మొన్న ఒక వీడియో అయితే నేనే షాక్ అయినా, 45 మిలియన్స్ కి వెళ్ళింది. అంటే 4,50,00,000 మంది చూసారు. 45 మిలియన్స్? షూర్, నేను చూపించమని చూపిస్తాను. 45 మిలియన్స్ అంటే చిన్న 4.5 కోట్లు. 4.5 కోట్ల మంది చూసారా ఆ వీడియో? మీకు చూపిస్తా కావాలంటే. ఏ వీడియో? ఆమె ఇన్స్టాలో ఒకటి అప్లోడ్ చేసింది. అదేలే, ఏదో ఒకటి ఇట్లా కెమెరా ఇట్లా ముందు పెట్టి మాట్లాడేస్తే 4.5 మిలియన్స్ వెళ్ళిపోయారా? ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా చిరంజీవులు, అమితాబ్ బచ్చన్ లేరండి. స్వాతి నాయుడుకి మీకు అసలుకి ఈ మధ్య గ్యాప్ వచ్చింది. స్వాతి నాయుడు మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేశారని చెప్పేసి అంటున్నారు. 2 రోజుల క్రితం స్వాతి నాయుడు, నేను, అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్ టెంపుల్కి వెళ్ళాం. స్వాతి నాయుడు ఇప్పుడు ప్రెగ్నెంట్, 6 months. ఓకే. సో తనకి మేము బ్లెస్సింగ్ ఇస్తూ ఫ్రూట్స్ అన్ని ఇచ్చాం, మేము స్వీట్స్ అన్ని కూడా. మా ఇద్దరు గ్యాప్ రాలేదు. మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం మా ఇద్దరం ఫోన్ లో. అయితే బయటకు వచ్చిన రూమర్ ఏంటి అంటే స్వాతి నాయుడుకి మీరు నచ్చినట్టు ఉండట్లేదు, తను కాల్ చేసినప్పుడు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి తను మళ్ళీ కట్ చేసిందని చెప్పేసి బయటకు రూమర్ వస్తుంది. కటింగ్ ఏం లేదు, చెప్తున్నాను కదా, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ తను గోవాలో ఉంది. మా ఇద్దరు నిన్నే ఫోన్ లో మాట్లాడుకున్నాము. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, దిస్ ఇస్ వైజాగ్ సత్య. వ్యాలెన్స్ డే రోజు కూడా నేను గులాబ్ ఇస్తూ మొన్న February 14 లో పాట చేశాను, బహుతు ప్యార్ కర్తీ హూ తుమ్కో సనమ్ అని. తర్వాత ఆమెకి ఒక టెంపుల్ తీసుకెళ్లి ఫ్రూట్స్ అన్ని కూడా మేము ఇచ్చాము. ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్ అంటున్నారు. అవును, తనకి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. గోవాలో ఉందా? ఎవరు? గోవాలో ఉందా? ప్రెగ్నెంట్ అయ్యి గోవా వెళ్ళడం ఏంటి? మామూలు ప్లెజెంట్ ట్రిప్ అంతే. ప్లెజెంట్ ట్రిప్ 6 months ఈ టైంలో వెళ్ళడం అసలు ఎంతవరకు ఇది? హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి కదా. అది వాళ్ళ ఇష్టం అండి, మనం చెప్పలేము. వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్లారా? అది వాళ్ళ డెసిషన్, మనం ఏం చెప్పలేము. స్వాతి నాయుడికి మీకు ఎలాంటి ఇది లేదనమాట. ఒకప్పుడు మా ఇద్దరు ఫైటింగ్స్ అయ్యాయి డిస్ట్రిబ్యూషన్, మళ్ళీ కలిసి ఫ్రెండ్షిప్ లో అవన్నీ కామనే కదా. ఇప్పుడు స్వాతి నాయుడు మీరు లవర్ అన్నారు కదా, మరి వాళ్ళ హస్బెండ్ ఏమంటారు మిమ్మల్ని? లేదు, ఆయన మాతో చాలా ఫ్రెండ్లీ ఉంటారు, అవన్నీ కామెడీగా తీసుకుంటారు ఆయన. ఓకే. లవర్స్ అంటే ఓన్లీ హక్ చేసుకొని కిస్ చేయడం వరకే ఉంటుందా మీకు? స్వాతి నాయుడు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పింది, నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య. ఓకే. అలాగే తనేమో ఫ్రెండ్ అంటుంది, మీరేమో లవర్ అంటున్నారు. అసలు ఏమనుకోవాలి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య? అదంతా కామెడీ అనుకోవాలి అంతే.
కామెడీ అనుకోవాలా? అంటే మీరు కెమెరా ముందుకు వచ్చి జస్ట్ లవర్ అంటే మీకు ఎవరు లవర్స్ పడరు కాబట్టి, లవర్ లేరు కాబట్టి లవర్ అని చెప్పేస్తున్నారు, అంతేనా? అలాగే అనుకోండి, అలాగే రాసుకోండి. అంటే సత్య గారు, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే జెన్యున్ గా ఆన్సర్ చెప్పండి. మీరు 40 years వచ్చింది మీకు. ఇప్పుడు మీరు స్కూల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు జెన్యున్ గా ఏ అమ్మాయిని మీరు లవ్ చేయలేదా? నేను ఎవరికి చేయలేదు. నాకు మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదని ముందే చెప్పాను కదా. మ్యారేజ్ గురించి నేను మాట్లాడట్లేదు, లైఫ్ లో ఏదో ఒక మూమెంట్. లవ్ అంటే ఎందుకు చేస్తారు? లవ్ చేసి తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి కదా. ఇప్పుడు నేనైతే అట్లా చేసుకుంటారా? నేను అట్లా ఏం అబద్ధాలు చెప్పను, నేను ఎవరిని లవ్ చేయలేదు. వైజాగ్ సత్యకి స్కూల్ ఏజ్ లో గానీ లేకుంటే కాలేజ్ లో గానీ క్రష్ అనేది ఉందా ఎవరైనా? నాకు ఎవరు క్రష్ లేరు. నాకు చిన్నప్పటి నుండి సినిమా పిచ్చి అంతే. ఓకే, సినిమా అంటేనే క్రష్. 3 సంవత్సరాల నుండి సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని చెప్తున్నాను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో. క్రష్ లేకపోవడం అసలుకి ఏంటి? అసలుకి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కి, ఒక మనిషి అనే ఒక వ్యక్తికి తప్పకుండా ఎవరో ఒకరు ఏజ్కి వచ్చేసరికి క్రష్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది. మీకు ఎందుకు లేరు అసలుకి? అంటే మీరు ఆ టైప్ ఆఫ్ ఇదా? నాకు క్రష్ అంటే ఎవరు లేరండి, అంతగా నచ్చలేదు నాకు ఎవరు అంతే. ఓకే, అంతేలే. ఇప్పుడు మీరు ఒక టైప్ ఆఫ్ జెండర్ ని ఇది అనుకొని మీరు అది క్రష్ అనేది. నా జెండర్ మేలే. మీరు అబ్బాయిలు నచ్చుతారు మీకు ఎవరైనా? నా జెండర్ మేలే. ఓకే, జెండర్ ఫిమేల్ కాదు. ఓకే, నాకేం సర్జరీ కాలేదు. ఓకే ఓకే. సర్జరీ తొందరలో చేయించుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారు? అంటున్నారు, టాక్ పబ్లిక్ లో టాక్ వచ్చింది. లేదు, నేను చేయించుకోని, నాకు అవసరం కూడా లేదు. అదే, ఎందుకంటే ఒక వర్గాన్ని మీరు కించపరచు. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? థర్డ్ జనరేషన్ కోసం బేడగా మాట్లాడాలి అంటున్నారని చెప్పి తేడా అంట, నువ్వు ఇదంట, నీకు పవర్ లేదంట. అంటే అసలు మీ యాంకర్సే కదా థర్డ్ జనరేషన్ కించపరిచేది. థర్డ్ జనరేషన్ నాకు థర్డ్ జనరేషన్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మరి మీరు అలా కించపరచడం అసలు అది ఎంతవరకు ఇది కరెక్ట్? మేము కించపరచడం లేదు, మీరు కించపరుస్తున్నారు. మా వీడియోస్ చూడండి, మా వీడియోస్ థర్డ్ జనరేషన్ ఉంటాయి, ఫస్ట్ జనరేషన్ ఉంటాయి, సెకండ్ జనరేషన్ అందరిలో కూడా ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు మీకు మేల్స్ లో కూడా క్రష్ ఎవరు లేరు? ఎవరు లేరు, నాకు క్రష్ లేవు. సినిమా ఈజ్ మై క్రష్. సినిమా ఈజ్ మీ యువర్ క్రష్, అంతే అంతే. ఇంకా అంతకు మించి ఇంక వేరేది ఏం లేదు. సరే సత్య గారు, ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఒక 50,000 ఉంటుంది అంతే. మీ బ్యాంక్ బ్యాలెన్స్ 50,000. ఏదో ఒకసారి చూపించండి. ఎందుకు చూపించాలి నిన్ను? మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడానికి నన్ను బట్టలు కూడా ఇప్పుడు చూపించమన్నావు కాదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ నీకేం చూపిస్తాను? బట్టలు ఇవ్వాల్సిన అవసరం లేదు, చూపించమన్నావు కాదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చెప్పాను. అకౌంట్ లో నీకు ఓపెన్ చేసి చూపించాలా? అంటే తర్వాత దాన్ని హ్యాక్ చేసేద్దామన్నా? ఎవరు మరి మేము హ్యాక్ చేసే అంత హ్యాకర్స్ మేము కాదు, జస్ట్ మేము తెలుసుకోవడం కోసం. సత్య బ్యాంక్ బ్యాలెన్స్ చూపించను. ఇప్పుడు నమ్ము, నాకు మాని నా అకౌంట్ లో ఎవరు చూపి. సత్య గారు, ఇప్పుడు మీరు సెలబ్రిటీ అని చెప్పేసి మీరే అన్నారు. సో ఒక సెలబ్రిటీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఎవరైనా పబ్లిక్ నేను చూపిరు. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో నాకు ఇష్టం లేదు. నువ్వు లేవైనా 50 రూపాయలు ఉన్నాయనుకో, నీకెందుకు? అయితే ఇప్పుడు అవన్నీ నా పర్సనల్ అండి. నాకు ఎంత ఆస్తుంది, నాకు ఎంత మాకు సొంత ఇల్లు ఉన్నాయి, నాకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవి లేకుండానే హైదరాబాద్ లో తిరుగుతున్నామా చెప్పండి? షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఎక్కడ? మా ఊర్లో. మీ ఊరు అంటే వైజాగ్? రాజాంలో కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. నాకు రెంట్లు కూడా వస్తాయి 1 lakh వరకు. నువ్వు నమ్ము నమ్మకపో. ఇప్పుడు ఆ షాపులు చూపించమంటే వీడియో కాల్ చేసి చూపించాలి ఎవరికైనా. షాపులు చూపించక్కర్లేదులే కానీ ఇప్పుడు ఆ షాపులు ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు? నేను మా బ్రదర్. మీ బ్రదర్ మెయింటైన్ చేస్తారు. మరి మీరు ఇక్కడ ఉన్నారు, ఎలా మెయింటైన్ చేస్తారు? మెయింటైన్ చేయడం ఏముందండి, మంత్లీ రెంట్ మాకు ఫోన్ పే కొట్టేస్తారు. ఫోన్ పే కొట్టేస్తారు అంతే. ఓకే ఓకే. ఏదైనా సత్య రిచ్ ఫ్యామిలీ? పర్లేదు, నేను రిచ్ ఫ్యామిలీలోనే పుట్టాను. మరి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కాదు కానీ నాకు రోజుకి ఒక 5,000 ఖర్చు పెట్టేటంత కెపాసిటీ ఉన్న ఫ్యామిలీలో పుట్టాడు. మరి 5 కోట్లు అనలేదు కానీ ఒక 5,000 అయితే నేను రోజు ఖర్చు చేయగలను. ఓకే ఓకే. ఇప్పుడు సత్య ఏదైనా కానీ అంత ప్రాపర్టీస్ చూసుకున్నా 5,000 అంటే నెలకి 1,50,000 నెలకి. సత్య 10 కోట్ల ఆస్తి ఉంటుంది సత్యకి? 10 కోట్ల ఆస్తి ఉంటుంది సత్యకి? ఏమో తెలీదండి, నేను నెక్స్ట్ మా ఊరు వెళ్ళేటప్పుడు క్యాలిక్యులేషన్ చేసి చెప్తా. అంటే మీకు తెలుసు కదా, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో షాపింగ్ కాంప్లెక్స్ అంటే రేట్ బాగానే ఉంటది కదా? కోట్లలోనే ఉంటది, కానీ ఎంత అనేది మాకు తెలియదు. ఎంత అనేది మీకు తెలియదు. సత్య ఎంత సంపాదిస్తాడు రోజుకి? అసలుకి రోజుకి ఎంత సంపాదిస్తాడు సత్య? నేను రోజుకి 5,000 సంపాదించు, 10,000 సంపాదించు, 2,000 సంపాదించు. ఈవేళ ఇన్కమ్ అయితే 2,000. అయితే ఎలా సంపాదన ఎలా సంపాదిస్తారు? ఇప్పుడు మేము ఆర్టిస్టులు అండి. ఇంతకుముందు ప్రాంక్ షూట్ చేసుకుని దివ్య తెలుసు కదా, దివ్య తను చేసింది. తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుండి మళ్ళీ అవార్డు ఫంక్షన్కి వెళ్తాను. వాళ్ళు కూడా కవర్లో ఎంత డబ్బు పెట్టి ఇస్తారు. ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చింది నాకు. నేను హిందూ యాక్టివిస్ట్, హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా పరిగెట్టి వెళ్తా. మన సికింద్రాబాద్ లో ముత్యాలం టెంపుల్ లో అక్కడ విగ్రహం పీకేశారు కదా ఎవరో ఒక ఆయన, అప్పుడు అక్కడికి వెళ్ళాను, పోరాడాను. మళ్ళీ అలాగే ఇక్కడ
చిలుకూరు బాలా టెంపుల్ లో రంగరాజన్ గారి మీద దాడి చేశారు. ఒక 25 మంది వచ్చి మన ఫిబ్రవరి 7వ తారీఖున అక్కడికి వెళ్ళాను, ఆయన్ని పరామర్శించాను, నా వాయిస్ వినిపించాను. అట్లా ఎక్కడ ఏం జరగలేదు. సత్య సోషల్ యాక్టివిస్టా? అన్ని ఆల్రౌండర్. అన్ని చేసేస్తారు సత్య. నేను యాక్టర్, డాన్సర్, సింగర్, అన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సత్య 10 కోట్ల ఆస్తి ఉన్న సత్యకి 10 కోట్ల నేను అనలేదు, ఎన్ని కోట్లే ఉన్నాయి కానీ ఎన్ని కోట్లు అని తెలియదు. కోట్లు ఉన్నాయి, నెక్స్ట్ ఇంట్లో చెప్తా. కోట్లు ఉన్నాయిలే కానీ ఎంత ఉన్నాయి కోట్లు. ఈ రోజు కోట్లు ఏముందండి, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాటే ఉంటుంది 3 కోట్లు. అదేమైనా పెద్ద ఆస్తా? మీకు వేల కోట్లు ఉంటే చెప్పుకోవాలి, కానీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ 3 కోట్లు ఉంది ఇక్కడ. అవునండి, ఇప్పుడు మీకు కోట్లు తక్కువ అవ్వచ్చు, బట్ మాకు కోట్లు అనేది చాలా ఎక్కువ కదా. మనీ డజంట్ మ్యాటర్స్, ఓన్లీ మంచితనం మ్యాటర్స్ అంతే. నేను ఎక్కడ ఏం గొప్పలు చెప్పుకోను ఆస్తుల కోసం. నేను మంచిగానే పెరిగాను, మంచి ఫ్యామిలీ నుండే వచ్చాను, మంచిగానే బతుకుతున్నాను. ఇప్పుడు సత్య వేసుకునే బట్టలు అవ్వచ్చు, లేకుంటే బతికే లైఫ్ రిచ్ లైఫ్ అవ్వచ్చు, మీ వెనకాల వాళ్ళు అలా ఎందుకు లేరు? అసలుకి మీరు మాత్రమే రిచ్ గా ఉన్నారు ఎందుకని? నాకంటే స్వాతి నాయుడు ఇంకా రిచ్. ఆ స్వాతి నాయుడు రిచ్ ఎక్కడ మాకే కనిపించట్లేదు. మా టీంలో ఆమెకి గవర్నమెంట్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఒక 30 లక్షల కారు ఉంది, బంగారం కూడా 1 కేజీ ఉంటది. తను కూడా రిచ్చే. ఎవరు? స్వాతి నాయుడుకి కేజీ బంగారం ఉంది. వాళ్ళ అంటే తను సంపాదించిన వాళ్ళ హస్బెండ్ దా? వాళ్ళిద్దరు కలిసి సంపాదించుకున్నారు. ఏది పోర్నులోనే? ఎలాగంది మనకు తెలియదు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటాయి కదా. అంటే ఏం లేదు, జస్ట్ మీరు తన ఫ్రెండ్ అని చెప్పారు కాబట్టి మీరు పబ్లిక్ తెలియజేస్తే చాలు, వాళ్ళు కూడా హ్యాపీ కదా. వాళ్ళ హస్బెండ్ కూడా ఏదో వర్క్ చేస్తారు. ఆయన కూడా ఒక బిజినెస్ మ్యాన్, ఈమె కూడా ఒక పోన్ స్టార్, సినిమా స్టార్, అన్ని చెప్తారు. పోన్ స్టారా? కాదు కాదు, ఆయన ఏదో వేరే బిజినెస్ ఉంది అతనికి. ఇంకా వీళ్ళిద్దరికి ఆస్తి, ఇద్దరు కష్టపడతారు, సంపాదించుకున్నారు, తప్పేమి. ఓకే. అయితే ఇప్పుడు స్వాతి నాయుడికి మీకు అంతా సెట్, ఇబ్బంది ఏమి లేదు. అలాగే బషీర్ మాస్టర్ కూడా రిచ్చే కదా. ఆయన కూడా రేపు ఇల్లు హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుక్కుంటాడు, ఆయన కారు ఉంది, అన్ని బాగానే రిచ్ గా మెయింటైన్ అవుతారు. ఏమంటారు, ఐఫోన్స్ అవి ఇవన్నీ వాడుతుంటాడు. సరే, ఇప్పుడు బషీర్ మాస్టర్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. బషీర్ మాస్టర్, అసలు బషీర్ మాస్టర్ అనే వ్యక్తి డాన్సరా నిజంగానే? ఆయన కొరియోగ్రాఫర్ నిజంగా కొరియోగ్రాఫర్ లో రకాలు ఉంటాయి. ఒక్కసారి అతను వీడియో కొరియోగ్రాఫర్ గా డాన్స్ చేసి వీడియో పెట్టిన తర్వాత కింద కామెంట్స్ చదువుతారు అసలు ఆయన? కామెంట్స్ నాకు కూడా బ్యాడ్ గా వస్తాయి. ఏమండి బ్యాడ్ గా వస్తాయి కామెంట్స్? ఎవరు పెడతారు? అడ్రస్ లేని నా కొడుకుని పెడతారు. నేను చెప్పేది వింటారా? ఇప్పుడు కామెంట్స్ అనేవి పాజిటివ్ గా వస్తాయి, నెగిటివ్ గా వస్తాయి ఏదో ఒక వీడియో కింద. బట్ బషీర్ మాస్టర్ వీడియో కింద 90% ఆఫ్ పీపుల్స్ అంత బ్యాడ్ కామెంట్స్ పెడతారు. మీకు డాన్స్ రాదు అని చెప్పేసి కామెంట్స్ పెడతారు. అసలు ఆయన మీరు దగ్గర నుంచి చూసారు కదా, అసలు ఆయన డాన్స్ రాకపోతే డీలో వెళ్తాడా? ఫస్ట్ క్వశ్చన్. డీలో ఎంట్రీ, డీ స్టేజ్ ఎక్కాలంటే డైరెక్ట్ ఎక్కించిస్తారా? నిన్ను నన్ను ఎక్కిస్తారా? అంటే అప్పుడు కాంపిటీషన్ లేదు కదా. ఎందుకు లేదు? అప్పట్లోనే బాగా డాన్స్ వేసేవారు. ఇప్పుడు ఎవరు డాన్స్ వేస్తున్నారు? అప్పుడు డీ చూడండి, ఇప్పుడు డీ చూడండి. కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నాను. కాంపిటీషన్ పక్కన పెడితే క్వాలిఫై అవ్వాలి కదా. క్వాలిఫై అయితే కదా స్టేజ్ ఎక్కిస్తారు. అయితే ఒక విషయం సత్య గారు, ఇప్పుడు బషీర్ మాస్టర్ ఒక టీం ఉంది, నీకు ఒక టీం ఉంది, మీకు ఒక టీం ఉంది. వేరే టీం కాదండి, ఫస్ట్ టీం క్రియేట్ చేసిందే నేను. అవును, టీం క్రియేట్ చేశారు. స్టార్టింగ్ లో నేను, రాకేష్ మాస్టర్ వైఫ్, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశ స్టార్, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, కథల బాబు, మాదంతా ఒక టీం ఉండేది. అప్పుడు ఆయన కొరియోగ్రఫీ చేసుకునేవారు. కొరియోగ్రఫీ అంటే ఆయన ఏమంటారు, ఆల్బమ్ సాంగ్స్ అవి ఇవి చేసుకునేవారు ఆయన. ఈ మధ్య ఆయన మాకు బాగా క్లోజ్ అయ్యారు. ఒకప్పుడు మాదే టీం అంతా. మీకు బషీర్ మాస్టర్ కూడా గొడవలు జరిగినాయి అని చెప్పేసి విన్నాం. అసలు నాకు కోపం ఎక్కువ. నేను ఆయన తిట్టిన ఆయన నన్ను ఏమంటారు, నాకు కొంచెం ఏమంటారు ఎక్కువ. అయితే సత్య ఒక టీం తీసుకొని బయటకు వచ్చాడు, బషీర్ మాస్టర్ ఒక టీం తీసుకొని ఈవెంట్స్ కి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అంటారు. నాకు ఇప్పుడు 2 నిమిషాలు అయింది బషీర్ మాస్టర్ ఫోన్ చేసి. మీరు 2 నిమిషాల్లో మాట్లాడుకుంటారులే. బయటకు వచ్చిన టాక్ మిమ్మల్ని అడుగు. మెయిన్ వైజాగ్ సత్య, ఉప్పల్ వాళ్ళు, బషీర్ మాస్టర్, ముగ్గురు ఒక త్రిశూల్. మా ఇద్దరు గొడవలు రావు, విడిపోం. ఇప్పుడు 10 మంది, ఇప్పుడు కొంతమంది అందులో నువ్వు లేవు ఇందులో లేవంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇంటర్వ్యూకి ఇద్దరే కావాలన్నారు. మా టీంలో 25 మంది ఉన్నారు. ఇప్పుడు మా ఇద్దరం వచ్చాము, దాని అర్థము వాళ్ళని నేను దూరం పెట్టినట్టు కాదు. అంటే మీరు దూరం పెట్టారని నేను అనట్లేదు, జనాలు అనుకునే దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంతేగా. ఏమనుకుంటున్నారు జనాలు? అదే అనుకుంటున్నారు, బషీర్ మాస్టర్ మీకు పడట్లేదు, బషీర్ మాస్టర్ మీకు, మీది ఒక టీం, బషీర్ మాస్టర్ ఒక టీం. రాంగ్ కదా, అట్లేదు. బషీర్ మాస్టర్ టీము, వైజాగ్ సత్య టీం, ఉప్పల్ బాల్ టీం అని కాదు.
అలా ఏం లేదు, మా ముగ్గురు కలిసి రన్ చేస్తాం అంతా. కాకపోతే కొంతమంది కొన్ని షోలకు వెళ్తారు, కొంతమంది కొన్ని షోలకు వెళ్తారు, కొంతమంది కొన్ని. ఇప్పుడు శివరాత్రి ఈవెంట్ వచ్చింది, శివరాత్రి ఈవెంట్ కి నాకు ఉప్పల వాళ్ళకి రాకేష్ మాస్టర్ వైఫ్ కి అలా కుర్చీతాను కూడా తీసుకురమ్మంటున్నారు. ఆయన మరి వస్తాడో రాడు తెలియదు అండి, ఏ టైంకి ఎక్కడ ఉంటారని చెప్పేసిన. అలా కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు. బసిన్ మాస్టర్ లేడని ఆయన నేను విడిపోయినట్టు కాదు. బసిన్ మాస్టర్ మన శ్రీశైలం వెళ్ళాడు, నేను వెళ్ళలేదు. నేను అప్పుడు వేరే కొడంగల్ శేఖర్ ఇంటికి వెళ్ళాను. ఆ ఊరు ఏ ఊరు అది, కొడంగల్. ఇప్పుడు దీని అర్థం అది కాదు. కుర్చీ తాత గురించి మాట్లాడుతున్నారు కదా, అతనికి ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు. అతను ఎప్పుడు చూసినా గానీ అవుట్ సైడ్ ఎక్కడో కృష్ణకాంత్ పార్క్ దగ్గర పడుకుంటూ ఉంటారు. అతనికి ఎందుకు మీరు షెల్టర్ ఇవ్వట్లేదు? అసలుకి ఎందుకు ఇవ్వలేదు షెల్టర్ ఎక్కడ ఇచ్చారు? అతను ప్రతిరోజు అక్కడే పడుకుంటారు. ఆయన సెలబ్రేట్ చేసిందే నేను. సెలబ్రిటీ చేశారు కాదని. ఆయన ఒకప్పుడు పార్క్ లో పండుకుంటే ఎవరో చెప్పారంట, వైజాగ్ సచ్చి ఒక టీం ఉంది, ఆయనకి వెళ్ళు ఎందుకు చేస్తారంటే, ఆయన నా దగ్గరకు వచ్చినాక ఆయన తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. తర్వాత తెలుసు కదా ఆయన ఎంత వైరల్ అయ్యారు. ఆయన రోజు మా ఇంట్లో వచ్చి పడుకునేవాడు, ఆయన బట్టలు కొని చెప్పులు కొని ఇచ్చేవాడు. ఆయన ఎంత బాగుండేది, దగ్గుతుంటే బ్లడ్ పడిపోయేది. మరి నేనే బాగు చేయించిన, హాస్పిటల్ తీసుకెళ్లి ఆయనకు అన్ని నేను చేశా. కాకపోతే కొంతమంది ఏంటంటే దుర్మార్గులు, సత్యాన్ని వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు అన్న అని ఆయన మందు పోసి తిట్టించారు కొంతమంది యాంకర్స్. తిట్టించడం వల్ల ఆయన తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. నిన్ను కూడా కలుసుకున్నాం పార్క్. ఇప్పుడు ఆయన తిట్టాడని ఒకసారి నేను అట్టాయి ఆయన లోపల వేయించా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తీసుకెళ్లి జైల్లో వేయించా, 2 సార్లు వేయించా. ఎందుకంటే ఆయన నన్ను తిరిగితే పర్లేదు, మా ఫ్యామిలీని కూడా తిట్టాడు. నేను అక్కడ నన్ను ఎంత తిట్టుకుని నేను దులిపేస్తా, నేను అనుకోని నేను దులిపేస్తా, కానీ ఫ్యామిలీని అంటే నేను సహించలేను. ఆయన ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరు తిడుతుంటే నాకు చాలా బాధపడి లోపల వేయించాను 2 సార్లు. మళ్ళీ నాకే కనికరం వేసి మళ్ళీ నేనే వదిలేయండి సార్ అని చెప్పాను. ఆయన నిజంగా చాలా మంచివాడండి, కాబట్టి జనాలు ఆయన రెచ్చగొడుతుంది. రాకేష్ మాస్టర్ కూడా అంతే, ఆయనకి ఎవరైనా ఫుల్ బాటిల్ ఇచ్చి బాలయ్యని తిట్టు, చిరంజీవి తిట్టు, పవన్ కళ్యాణ్ తిట్టు అని తిట్టించారు. ఇప్పుడు సేమ్ కుర్చీదారు కూడా అలాగే వెళ్తున్నారు, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు లేకపోతే రామ్ చరణ్ తిట్టు అని. చాలా తప్పు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే సత్య గారు, మీరు కాదు కొంతమంది ఉన్నారు దుర్మార్గ బ్యాంకర్. ఇప్పుడు మీ టీం ఒక 20 మెంబర్స్ ఉంటారన్నారు కదా, 30 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 30 మెంబర్స్ ని మీరు ఈవెంట్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ప్రాంక్స్ కావచ్చు, సినిమా షూటింగ్లు అవ్వచ్చు, షోలు అవ్వచ్చు, వీటన్నిటికి తీసుకెళ్లి ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 1 year లో 10 lakhs సంపాదించారంట వాళ్ళపైన. మీరు ఎవరు? నేనా? మీరే. నేనే తిరిగి ఖర్చు పెడతా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ అనే మూవీ తీస్తున్నాను. మూవీ అది థియేటర్ రిలీజ్, దాని బడ్జెట్ వచ్చి 10 కోట్లు. అందులో మెయిన్ లీడ్ వచ్చేసి ఎవరు, మన ప్రేమ కథా చిత్రం ప్రవీణ్ కుమార్ కమెడియన్ అండ్ వైభహర్ష వైజాగ్, వాళ్ళిద్దరు అనమాట మెయిన్. అందులో నేను 10 మందిని పెట్టిన షూటింగ్. వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఆవేశం స్టార్, ఇన్స్టా బంగారం, కత్తెర పాప, నరాలక్క, ఇంకా కొన్ని పేర్లు, పొట్టి విజయ్ దుర్గ, ఇంకా పొట్టి జాని అని 10 లక్షలు సంపాదించలేదు. 10 మందిని పెట్టిన. వాళ్ళు ఇచ్చిన పేమెంట్ కి, వాళ్ళు ఇచ్చిన వాటికంటే నాకు 20,000 ఎక్స్ట్రా పడింది. ఎందుకు అది కూడా చెప్తాను. కత్తెర పాప ఎక్కడి నుంచో రావాలి, నర్సాపురం నుంచి వచ్చిందంటే ఆ 2 కొడుకులు తీసుకొస్తారు. షూటింగ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్టిస్ట్ కి ఇస్తారు, వాళ్ళు అకామిడేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, బెడ్ అవ్వచ్చు. సో నేనే పెట్టుకోవాలి. అలాగే మన ఇన్స్టా బంగారం, తను మరి అమ్మాయి కదా, వాళ్ళ అన్నయ్యనో తమ్ముడో తీసుకొస్తుంది. ఇట్లా నేను అవన్నీ బయట ఖర్చు పెడతాను. సరే, ఇప్పుడు మీరేంటి, ఇప్పుడు 10 లక్షలు వాళ్ళ మీద సంపాదించలేదు అంటున్నాను, అంతేనా? 10 కోట్లు సంపాదించాను, రాసుకో. ఏమైంది ఇప్పుడు? 10 కోట్లు సంపాదించా, రాసుకో. కరెక్ట్ గా చెప్పండి మాకు ఆన్సర్ అంటున్నా. నేను ఎవరికైనా 1 రూపాయి ఖర్చు పెడతాను, కానీ 1 రూపాయి తిన్నండి. నేను మంచి ఫ్యామిలీ నుండి వచ్చాను, అనిల్ అంబానీ ఫ్యామిలీ అన్న కానీ ఒక రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాను. నాకు అవసరం లేదు ఒకళ్ళు డబ్బు తినాల్సిన అవసరం లేదు. తింటే మీలాంటి ప్రొడ్యూసర్స్ దగ్గర తింటా, అంతేగాని ఆర్టిస్టుల మీద నేనాడు పాపల తిన్ను. సరే, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ బాధలన్నీ నీ దగ్గర నుండి చూస్తాం కాబట్టి. సరే, మీరు మీలాంటి వాళ్ళ దగ్గర లాగుతా కావాలంటే. మీరు టీం అన్నారు, మీరు ఎవరి దగ్గర తీసుకొని అన్నారు కాబట్టి, ఇంకోటి, మీ టీంలో గుంటి నాగరాజు ఉంటాడు కదా. ఇప్పుడు అతనికి పెళ్లి అయింది, 2 పిల్లలు, అతనికి ఎమ్మెల్యే కూడా అయింది. చెప్తున్నా, ఎమ్మెల్యే కాదులే, మాత్రం ఎమ్మెల్యే అయిపోలే, కానీ మీరు ఎమ్మెల్యే కానీ సరదాగా పిలుస్తారు. ఎందుకంటే అతను మీరు అలా సరదాగా పిలిచి అతను హైలైట్ చేయడం వల్లే అతను రోత వీడియోలు చేసుకుంటూ అతను ఇష్టం వచ్చినట్టు అతను చేస్తున్నాడు. అతను ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేసిన వ్యక్తి అసలు ఎలా ఉండాలి? అతనికి అందులో పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ నేను అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు రోతగా చేస్తున్నాడంటే అతను ఓన్ వీడియోస్ కాదు. ఇప్పుడు చాలా మంది పిలుస్తారనమాట షూట్స్ కి, వాళ్ళు అట్లాంటి కంటెంట్ ఇస్తున్నారు, చేస్తున్నాడు. ఓకే, ఏదో ఒకటి మనం చేసేది మనకు నచ్చాలి కదా సత్య గారు. ఎక్కడో ఒక చోట మనం స్టాప్ అవ్వాలి కదా. ఎక్కడ ఎందుకు స్టాప్ అవ్వరంటున్నా?
ఖచ్చితంగా అండి, నేను అదే చెప్తా అందరికి కూడా. నేను కొంచెం మంచిగా ఫ్యామిలీ చూడదగ్గ కథా చిత్రాలు చేయండి అని చెప్తాను. ఇప్పుడు మీరు వీళ్ళకి షో మీరు నమ్మని నమ్మకండి, బషీర్ మాస్టర్ మొన్న వీడియో చేసి ఒక 4-5 అమ్మాయిలు వస్తారు, ఆ వెనకాల ఆయన నుంచి ఇట్లా జిప్ పెట్టుకుంటాడు. నేను వెంటనే ఫోన్ చేస్తాను, మాస్టర్ మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, మీకు ఈ సూట్ కాదు. ముందు ఒక 4 అమ్మాయిలు వస్తున్నారు తుప్పల్లో నుండి, వెనకాల మీరు వెనకాల నుండి వచ్చి ఇలా జిప్ వేసుకుంటున్నారు, అది చాలా గలీజ్గా ఉందండి, ఆ వీడియో డిలీట్ చేసిందని చెప్పాను. డిలీట్ చేస్తారు ఆయన. సత్య గారు అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్ కి, ఆమె కూడా నేను ఎప్పుడు పద్ధతులు చెప్తాను, అమ్మా నువ్వు అమ్మ స్థానంలో ఉన్నావు, నువ్వు మంచిగా ఉండని చెప్తుంటాను, అర్థమవుతుందా? స్వాతి నాయుడు కూడా కొన్ని ఇంటిలో నాకు ఇంకా ఫోన్ చేయాలని ఉంది అది ఇది అనుకుంటది. నేను అన్న వద్దు, ఇంక ఫోన్ కలిసి వదిలేసి అయిపోయింది అయిపోయింది కథ. నీకు ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లివి, మీ మంచి భర్త ఉన్నాడు, నువ్వు హ్యాపీగా ఉండు, మంచి మంచి పాత్రలు వేయు అని చెప్తుంటాను. నేను ప్రతి ఒక్కరు చెప్తాను. కానీ వాళ్ళు పాటించడం వాళ్ళ ఇష్టం. నేను ఉప్పల వాళ్ళకి కూడా చెప్తాను, చిన్న చిన్న టవల్ వేసుకొని ఇలాగా నా ఫ్రెండ్ నా బ్యాగ్ కొంచెం మంచిగా చెయ్యి, నువ్వు సెలబ్రిటీ హోదాలో ఉన్నావు అని చెప్తాను. నేనే ఉప్పల వాళ్ళ జెండర్ ఏంటి? మేల్. అతను ఎక్కడ విపరీతంగా చెప్పుకుంటూ ఉంటాడు, ఇట్లా చేస్తా ఉంటాడు, విపరీతంగా వీడియోలు చేస్తా ఉంటాడు. అసలుకి ఏంటి అప్పుడు మేల్ అన్నప్పుడు ఎక్కడో ఒక చోట అవ్వాలి కదా. ఆయన ఒక గెటప్ ఆర్టిస్ట్ అండి, మేలే గానీ గెటప్ వేసుకుంటాడు. మరి అట్లా కోరుకుంటున్నారు మీ జర్నలిస్టులు అందరూ. ఎంట్రీకి వస్తే సారీ కట్టుకున్నా అంటున్నారు, మళ్ళీ వాళ్ళు జబర్దస్త్ ఇదే నమ్మకం పిలిచిన సారీ కట్టుకున్నా అంటున్నారు. ఏమండి లైక్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్తాను, మీరు బిహేవ్ చేసే విధానం బట్టే యాంకర్స్ అవ్వచ్చు, లేకుంటే టీవీ షోలు అవ్వచ్చు, వాళ్ళు బిహేవ్ చేసే విధానం కూడా అలాగే ఉంటది. మీరు చీరలు కట్టుకొని లేకుంటే మిడ్డీలు కట్టుకొని బ్రాలు వేసుకొని ఇలా చేయడం వల్ల వాళ్ళు అది కూడా అసలు ఎందుకు అలా చేయాల్సి వస్తుందని అడుగుతారు కదా. ఇప్పుడు నాతో నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నా వాయిస్ ఎట్లా ఉంది, మేల్ లా ఉందా ఫిమేల్ లా ఉందా? మేల్ లాగే ఉంది. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది వాయిస్ దేవుడు ఇచ్చిన వాయిస్, ఇప్పుడు తన వాయిస్ కొంచెం అట్లా ఫీమేల్ లాగా ఉంటది, దానికి కనెక్ట్ అయిపోయాడు, జనాలు కూడా లైక్ చేస్తున్నారు. ఆయన వెనక 4 ఫ్యామిలీలు ఉన్నాయి, వాళ్ళ మదర్ని వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లిని వాళ్ళ అన్నయ్యని అందరినీ పోషించుకోవాలి, ఏదో రకంగా సంపాదించుకుంటున్నాడు. ఉప్పల్ వాళ్ళు మీరు ఎలా ఉన్నది మీ రిలేషన్ ఇద్దరిది? మా ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఉప్పల్ వాళ్ళు నేను ఆయనకి నేనే కదా ఎక్కువ ప్రమోట్ చేసేది, ఆయన వర్క్ అంతా చూసేది నేనే. పిఆర్ అనుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. అతను పిఆర్ గా ఉండి మీరు అన్ని అతన్ని చూసుకుంటారు. ఉప్పల్ వాళ్ళు 10% ఫేమస్ అయినప్పుడు నాకు పరిచయం, నేను వచ్చినాక 100% అయ్యాడు. మీరే ఫేమస్ చేశారు ఉప్పల్ వాళ్ళని? నేనే చేశాను ఆయన ఫేమస్. ఎందుకంటే ఆయనకి సినిమాల్లో పెట్టిందే నేనే, పెద్ద పెద్ద ఎంట్రీస్ లో పెట్టింది నేనే, టీవీ షోల్లో పెట్టింది నేనే, తర్వాత పెద్ద పెద్ద ఈవెంట్స్ ఎమ్మెల్యేలు కూర్చుని ఈవెంట్ లో కూర్చోబెట్టాను, పెద్ద పెద్ద సినిమా స్టార్లు కూర్చునే ఈవెంట్ లో కూర్చోబెట్టాను, నేనే కూర్చోబెట్టాను. మా ఇద్దరు కృష్ణ అర్జున్ లాంటి వాళ్ళు అనమాట. కృష్ణుడు సలహాలు పాటిస్తాడు కదా అర్జునుడు, అలాగే ఆయన నా సలహాలు పాటిస్తాడు. అఫ్ కోర్స్ ఈజ్ వెరీ టాలెంటెడ్, చాలా కామెడీ అంతా బాగా జనరేట్ చేస్తాడు. ఈజ్ టాలెంటెడ్ అట్ ద సేమ్ టైం ఆయనకి మంచి గురువుని దొరికానని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ లో చెప్పాడులే. మీ టీంలో మీకు బాగా ఎవరిష్టం? మా టీంలో ఫస్ట్ ప్లేస్ ఉప్పల్ వాళ్ళు ఇష్టం. ఎవరి ఇష్టం లేదు? ఎవరు ఇష్టం లేదు? ఎవరు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు ఉంటే వాళ్ళ టీంలో బయటికి పంపించేస్తాం. ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు అంటే చాలా ఇష్టం అన్నారు, ఉప్పల్ వాళ్ళ కన్నా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా తక్కువ? లేదు, అందరూ నాకు ఆ మనిషి నచ్చితేనే టీంలో పెట్టుకుంటా. ఒకప్పుడు నేను టీం రన్ చేసేది, ఇప్పుడు 3 రన్ చేస్తున్నాం, నేను ఉప్పల్ వాళ్ళు బషీర్ మాస్టర్ అలా అనమాట. ఇప్పుడు మీకు మీ టీంలో మీకు బాగా ఇబ్బంది కలిగించిన వ్యక్తి ఎవరు? మీ టీంలో మీకు బాగా ఇబ్బంది కలిగించిన వ్యక్తి? అంత సీన్ ఎవరికి లేదు. మా టీంలో ఎవరికైనా నాకు ఇబ్బంది కలిగిస్తే మా ముగ్గురు ఒక నిర్ణయం తీసుకుంటాం, ఉప్పల్ వాళ్ళు నేను బషీర్ మాస్టర్, వీళ్ళు ఇట్లా బ్యాడ్ గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు బయటికి తోసేద్దామని, అంతేనా? అలాగే మా ముగ్గురు కూడా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. నేను కూడా ఈ మధ్య టీంని పెద్దగా రన్ చేయడం లేదండి. ఆల్రెడీ 10 ఏళ్ళుగా రన్ చేశాను కదా. ఇప్పుడు కొంతమందిని పెట్టుకున్నాను నా పక్కన ఎవరినంటే ఉప్పల్ బాలు, ఒక బషీర్ మాస్టర్, ఒక రాకేష్ మాస్టర్ వైఫ్, ఒక స్వాతి నాయుడు, ఒక ఆవేశ స్టార్, ఒక ఇన్స్టా బంగారం, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఇట్లా కొంతమందితో 10 మందితో. ఎందుకంటే ఇంతమందిని మొయ్యలేకపోతున్నాను నేను కూడా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా ఫేమస్ అయిపోయారు, వాళ్ళకు కూడా ఓన్ గా అవకాశాలు వస్తున్నాయి. టీమ్ లో ఉండాల్సిన పని లేదు. మరి మీరే ఒక సినిమా తీయొచ్చు కదా, ప్రొడ్యూసర్ పట్టుకొని. ఎవరు? మీరే, మీ అందరు కలిసి ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకొని ఒక మూవీ ఒకటి తీయొచ్చు కదా మీకున్న సర్కిల్లో. నాకు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా కాదు, మీకు ఎవరైనా సినిమా తీయాలనుకుంటే ఏం పెద్ద వింతేం కాదు, తీయొచ్చు కదా. మరి 2 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది. దానికోసం కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రొడ్యూసర్. అసలు ఇప్పుడు సత్య ఫైనల్ గోల్ ఏంటి?
ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలి అంతే. ఓకే, ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవాలి. అంతే. ఇది అది వాట్ ఎవర్, అది సోషల్ మీడియా అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, దేంట్లోనే మంచి పేరు తెచ్చుకోవాలి అంతే. అంతేనా? నాకు మంచి వ్యక్తిగా పేరు ఉంది. ఆ, చాలా మంది అంటారు మంచి వ్యక్తిగా పేరు ఉండబట్టి మీకు అన్ని పంపిస్తాను, అవన్నీ వీలైతే చేయండి. Okay. నా బర్త్డే అయితే ఆ, క్రికెటర్స్ విషెస్ చెప్తారు, ఓకే. ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీడియోలు పెడతారు, సినిమా అంటే ఈ జనరేషన్ కాదు సినిమా హీరోలు హీరోయిన్లు పెడతారు, టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెడతారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు పెడతారు. ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? సత్య మా కోసం ఒక యాక్టింగ్ లో ఏదన్నా ఒక ఎమోషనల్ కావచ్చు, లేకుంటే కామెడీ కావచ్చు, ఏదైనా ఒక వీడియో ఒక చిన్న బయట ఏమైనా చేయగలుగుతారా? ఏదైనా డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పగలుగుతారా? నరసింహలో రమ్యకృష్ణ డైలాగ్ చెప్తా. ఆ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు మీరు అంత ఫీమేల్ వర్షన్స్ ఎంచుకుంటున్నారు? ఫీమేల్ ఇప్పుడు మేల్ సాంగ్ పాడమన్నా పాడలేదా నేను? మేల్ సాంగ్ కూడా పాడలేదు. బట్ మీరు ఫస్ట్ టైం వెంటనే మీకు నోటి నుంచి వచ్చినప్పుడు వెంటనే ఫీమేల్ చూస్ చేసుకుంటున్నారు ప్రతి. నాకు చిరంజీవి డైలాగ్ వచ్చు, బాలకృష్ణ వచ్చు, నాకు ఆ డైలాగ్ అంటే ఇష్టం, చెప్తా. అది బాగా కరెక్ట్. సరే ఏదో ఒకటి చెప్పండి, ఒక డైలాగ్ చెప్పండి మీకోసం. డైలాగ్ తో చేసి ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూని. నా దారి రహదారి అడ్డు రాకు, నువ్వు తలుచుకుంటే వెన్నెల్లో గోరుముద్దలు తింటావు, అదే నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. ఇక్కడ పూసేవి కాసేవి అన్ని నావే, ఎవరైనా టచ్ చేశారా నలిపేస్తా. ఆ డైలాగ్ ఇష్టం. ఓకే ఓకే. చిరంజీవి గారి డైలాగ్ ఇంకేం చెప్పను, ఇప్పటికే చాలాసేపు అయింది, చాలా ఇక్కడ. అవునా? నెక్స్ట్ ఇంట్లో చెప్తాలే. సరే సత్య గారు, మీరు మీరు అనుకున్నట్టు సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేకుంటే సోషల్ మీడియా లాగా స్టార్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్ అవ్వాలని, స్టార్ అందుకే పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నాను. మీ గోల్ అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.